నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం బుర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని తమ భూమి ధరణి పోర్టల్లో మాయమైందని బాధిత కుటుంబం వాపోతోంది. మొత్తం 39 ఎకరాల భూమి ఉండగా ధరణి పోర్టల్లో 30 ఎకరాలు మాత్రమే చూపిస్తుందని అన్నారు. ముగ్గురు అన్నా తమ్ముళ్లకు ఒక్కొక్కరికి 13 ఎకరాలుండగా కేవలం 10 ఎకరాలు మాత్రమే ధరణి పోర్టల్ చూపుతుందన్నారు. ఒక్కొక్కరు 3 ఎకరాల భూమి కోల్పోయామని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. పొలం పట్టా కాగితాలు ఉన్నప్పటికీ అధికారులకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మొదట 13 ఎకరాలకు రైతు బంధు వచ్చిందని, ఆ తర్వాత 10 ఎకరాలకు మాత్రమే వస్తోందని, మిగతా భూమి వివరాలు కూడా ధరణి పోర్టల్లో కనిపించడం లేదని వారు తెలిపారు. ఈ విషయమే ప్రజాభవన్కి చేరుకుని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడానికి వచ్చామన్నారు. ల్యాండ్ ఎక్కడ సర్వే సెటిల్మెంట్లో చేయించారు. ఏమంటా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయు. సబ్ కలెక్టర్ కలిసా ఎంఆర్ఓ కలిసా తిరిగి సీఎంఓ పోయి కలిసా చేయలే. చివరికి ఆర్టీఏకి పోయి ఆర్టీఏ రైట్ ఫర్ యాక్షన్ విత్ ఇన్ 15 days బిలో చేయమని అన్నాడు. ఆర్డర్ ఇచ్చాడు. అది లేదు, ఇది లేదు. ఓకే, ఎక్కడ మీకు న్యాయం జరగలేదు? ఎక్కడ న్యాయం జరగలేదు మీకు? జరగకపోతే చివరికి ఇప్పుడు ప్రజెంట్ మా పొజిషన్ ఏంటి? పార్టీ ఎకర్స్ కదా, ధరణి అని చెప్పి పేరు పెట్టి 10 acres దాంట్లో తీసేశారు ధరణి పోర్టల్. ఇప్పుడు ఓన్లీ అమలు చేసిన ధరణి పోర్టల్లో మీకు అన్యాయం జరిగింది. అర్థం కదా. ఇప్పుడు మాది ముగ్గురు, మా తమ్ముడు, నేను, మా చెల్లి 13 ఎకరాలు 22 కుంటలు ఉండాలి. కైండ్లీ దయచేసి దీనికి పోతే ఎంఆర్ ఆఫీస్కి పోతే ఆర్డీకి పోమంటారు, ఆర్డీకి పోతేనే పోలీస్ స్టేషన్ పోమంటారు, పోలీస్ స్టేషన్ పోతేనేమో కలెక్టర్ దగ్గర పోమంటారు. ఎక్కడికే మాకు న్యాయం జరగలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఈ వయసులో వచ్చేసి మేము ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దీంతో ఆయనకి అప్లికేషన్ ఇస్తున్నారు. ఈ వయసులో మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. మీకు పిల్లలు ఎవరు లేరమ్మా? ఉన్నారు. ఈ అబ్బాయి కూడా మా మరిది అనమాట. వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన టైం వాళ్ళు కూడా వచ్చారు, తిరిగారు. ఈ టైంలో ఇప్పుడు రాలేదు, దూరంలో ఉన్నారు. ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అది వ్యవసాయ భూమి అమ్మ. వ్యవసాయం ఇది. ఇప్పుడు దీంట్లో యూకలిప్టస్ వేసాము. ఇప్పుడు దాంట్లో కూడా కరెంటు స్తంభాలు మొత్తం అక్కడి నుంచి లోపల నుంచి వేశారు. అవి తీసేయమంటే కూడా మీరు డబ్బులు పెట్టుకుంటే తీసేస్తామంటున్నారు. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చి ఆ యూకలిప్టస్ అంతా కొట్టేసి పాడు చేస్తున్నారు. ఎవరు కూడా వినిపించుకోవట్లేదు. రైతు బంధువు కూడా ఇస్తున్నారు, అది 10 ఎకరాలకు ఇస్తున్నారు అంతే. ముందు 2 సంవత్సరాలు 13 ఎకరాలకు ఇచ్చారండి. 13 ఎకరాలు 22 గుంటలకు ఇచ్చారు. ఈ ధరణి వచ్చిన కాడి నుంచి మైనస్ అయిపోయింది కదా పొలం. 3 ఎకరాలు మైనస్ అయిపోయింది కదా, 10 ఎకరాలకు ఇస్తున్నారు. మరి 3 ఎకరాలకి 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడు మీరు ప్రశ్నించలేదా? మాకు 13 మొత్తం పెట్టామండి, మొత్తం అప్లికేషన్లు పెట్టాము. అది అన్నాడు, కలెక్టర్ దగ్గరికి పంపించాం, అన్ని చోట్ల పంపించాం. ఇంతవరకు రాలేదు. అది ధరణిలు ఎక్కలే, ఇంకా ధరణి ఎక్కలేదు సార్. మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అక్కడ కలెక్టరేట్లో కానీ దరఖాస్తులు ఇచ్చినా ఎటువంటి ఉపయోగం లేదు మీకు? అక్కడ ఉపయోగం లేదు. కలెక్టర్ కూడా ఎటువంటి మీకు చర్యలు తీసుకోలేదండి? తీసుకోలేదు. కలెక్టర్కి కూడా పెట్టాము, అప్లికేషన్లు పెట్టాము, అన్నీ చేసాం, కానీ తీసుకోలేదు.